వెల్కమ్ టు తేజ అకాడమీ. మనము పాలిటీలో మొదటి చాప్టర్ను స్టార్ట్ చేద్దాం. పాలిటీ కూడా గ్రూప్ 2 కానీ లేదా అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ వస్తుంది. ముఖ్యంగా పాలిటీలో మిగిలిన సబ్జెక్టులతో పోలిస్తే అత్యధికంగా స్కోర్ చేసేటువంటి సబ్జెక్ట్ ఇది. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే ఈవెన్ ఎకనామిక్స్ కావచ్చు, ఏపీ హిస్టరీ కావచ్చు, అన్నిటితో పోలిస్తే పాలిటీలో మాత్రం ఎక్కువ స్కోర్ చేయొచ్చు. అయితే చూడడానికి చాలా సులభంగా ఉన్నప్పటికీ అంతర్లీనంగా డెప్త్గా వెళ్ళేటువంటి అవకాశము ఇటీవల కాలంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి చూస్తున్నాం. మనం తరచుగా సివిల్ సర్వీస్ ప్రశ్నాపత్రాలు తీసుకున్నా, ఇట్లా ఏబిపిఎస్సి పబ్లిక్ సర్వీస్ ప్రశ్నాపత్రాలు తీసుకున్నా ప్రశ్నలు సులభంగా అనిపించినప్పటికీ అంతర్లీనంగా చాలా క్లిష్టంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి అంశాన్ని స్పృశిస్తూ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకుంటే మనకు చాలా సులభంగా ఉంటుంది పాలిటీ. సరే, పాలిటీలో మొదటి చాప్టర్ భారత రాజ్యాంగ పరిణామ క్రమం చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్ నుంచి కూడా మొన్న జరిగినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్లో గ్రూప్ 2లో దాదాపుగా 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఆ 3 ప్రశ్నలు కూడా అంతర్లీనంగా ఉన్నాయి. ఇటువైపు ఒకవైపు జతపరచమనిచ్చి, ఒకవైపు చట్టాలు ఇచ్చి, ఆ వైపు అక్కడ ఆ చట్టాల్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలను జతపరచమన్నాడు. ఈ విధంగా 3 ప్రశ్నలు రావడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్. సరే, అసలు రాజ్యాంగం అంటే ఏంటి? సరే, ఏదైనా ఒక దేశానికి సంబంధించి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ అంగాలు అనగా ప్రభుత్వ సంస్థలు కానీ, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు వీళ్ళందరూ కూడా పాటించేటువంటి ఒక నియమాల పుస్తకమే రాజ్యాంగం. సింపుల్గా మాట్లాడుతున్నాం. రాజ్యాంగానికి సంబంధించిన పుస్తకానికి సంబంధించిన రకరకాల నిర్వచనాలు చాలా ఉన్నాయి. లార్డ్ ప్రైజ్ కానీ ఇట్లాంటి వాళ్ళు మనకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇంపార్టెంట్, కానీ ఇక్కడ మనకు వద్దు. జస్ట్ ఇంకొకటి, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏమి చదవాలా ఏమి చదవకూడదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సరే, రాజ్యాంగం అంటే ఏంటి అంటే ఒక దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, ఆ ప్రభుత్వ సంస్థలు కానీ, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ వీళ్ళందరూ కూడా పాటించేటువంటి ఒక నియమాల పుస్తకమే రాజ్యాంగం. మరి భారతదేశానికి కూడా ఒక రాజ్యాంగం ఉంది. అయితే భారతదేశానికి రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది? 1946 జూలైలోను ఆగస్టులోను రాజ్యాంగానికి సంబంధించి బ్రిటిష్ వాళ్ళు ఎన్నికలు జరిపితే ఆ రాజ్యాంగ కమిటీని ఆధారంగా చేసుకుని భారత రాజ్యాంగం అనేది 1950 జనవరి 26వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. సరే, దాని గురించి పక్కన పెడదాం. మరి భారత రాజ్యాంగం అమలులోకి రావడానికి ముందే మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. మరి బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి మన దేశంలో ఏమైనా రాజ్యాంగం ఉందా? ఆ రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళు ఏమైనా పరిపాలన సాగించారంటే మన దేశాన్ని పరిపాలించేటువంటి బ్రిటిష్ వాళ్లకు ఒక రాజ్యాంగం అంటూ ఏమీ లేదు. రాజ్యాంగం లేకపోయినా రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంటే రాజ్యాంగంలో ఏ విధమైనటువంటి రూల్స్ ఉంటాయో అదే విధంగానే ఈ భారతదేశాన్ని పరిపాలించేటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీని కానీ, తర్వాత కాలంలో వచ్చినటువంటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కానీ నియంత్రించేటువంటి కొన్ని యాక్ట్స్, కొన్ని చట్టాలు వచ్చాయి. ఆ చట్టాలను ఆధారంగా చేసుకుని మన భారతదేశంలో పరిపాలన సాగించడం జరిగింది. మరి ఈ రాజ్యాంగం రావడానికంటే ముందే బ్రిటిష్ ప్రభుత్వం అనగా లండన్లో ఉన్నటువంటి అనగా వెస్ట్ మినిస్టర్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పార్లమెంటు రూపొందించినటువంటి చట్టాలనే మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎంతవరకు? 1947 ఆగస్టు 15 వరకు. ఆ తర్వాత అంతకు ముందు ఉన్నటువంటి ఆ చట్టాలు ఏంటి అనేది కూలంకషంగా నేర్చుకోవాలి. సరే, మరి ఈ భారత రాజ్యాంగ పరిణామ క్రమాన్ని బీసీ రావత్, చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడగడం జరిగింది. ఈ బీసీ రావత్ అనేటువంటి వ్యక్తి అనగా 1950 జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చినటువంటి రాజ్యాంగం రావడానికంటే ముందే మన భారతదేశంలో ఈ రాజ్యాంగం రావడానికంటే ముందే జరిగిన పరిణామాలన్నీ ఆధారంగా చేసుకుని భారత రాజ్యాంగ పరిణామ క్రమాన్ని 6 దశలుగా విభజించడం జరిగింది. అంటే రాజ్యాంగం రావడానికంటే ముందే ఈ విధంగా 6 దశలుగా విభజించి ఆ 6 దశల తరువాత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని చెప్పి ఈ బీసీ రావత్ అనే వ్యక్తి తెలియజేయడం జరిగింది. సరే, 6 రాజ్యాంగ దశలు ఏంటంటే 1600 నుంచి ఈ 1600 అనేది ఏంటో చెప్తా, జస్ట్ వినండి. మొదటి దశ 1773వ సంవత్సరం వరకు, ఇది మొదటి దశ. అనగా 1600 నుంచి 1773 వరకు ఉన్నటువంటి దశను ఏమంటారంటే మొదటి దశ. ఇక రెండవ దశ 1773వ సంవత్సరం నుంచి 1858వ సంవత్సరం. సార్, మనందరికీ తెలిసింది 1857 సిపాయిల తిరుగుబాటుతో భారతదేశంలో కంపెనీ యొక్క పరిపాలన ముగిసింది.
కంపెనీ పని అంటే ఈ కంపెనీ అంటే ఏంటి? ఈస్ట్ ఇండియా కంపెనీ మాట్లాడతా. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసి 1858 సంవత్సరం నుంచి డైరెక్ట్గా ప్రత్యక్షంగా కంపెనీ నుంచి బ్రిటిష్ ప్రభుత్వమే మన భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. అనగా 1858 వరకు ఎవరు పరిపాలించారంటే మన భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ, ఒక ప్రైవేట్ కంపెనీ మన భారతదేశాన్ని పరిపాలించింది. మనం కూలంకషంగా మాట్లాడుకున్నాం. ఇది రెండవ దశకు సంబంధించింది. ఇక మూడవ దశకు సంబంధించింది ఏంటంటే 1858 సంవత్సరం నుంచి 1909 సంవత్సరం వరకు ఉన్నటువంటి కాలాన్ని మూడవ దశగా విభజించడం జరిగింది. నాలుగవ దశ 1909 నుంచి 1935 సంవత్సరం వరకు ఉన్న కాలాన్ని నాలుగవ దశ. ఈ కాలాలు దశలు మిమ్మల్ని ఏం అడగడు కానీ ఒక ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకున్నాం. 1935 నుంచి దేశానికి స్వాతంత్రం వచ్చే వరకు ఉన్న కాలాన్ని 5వ దశ. ఇక చివరి దశ 1947 సంవత్సరం నుంచి 1950 జనవరి 6వ తేదీ వరకు 26వ తేదీ వరకు, అనగా మొత్తం ఈ 6 దశలు గుర్తుపెట్టుకోండి. ఇవి మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఏ ఎగ్జామ్లో అడగలేదు. కానీ భారత రాజ్యాంగ పరిణామ క్రమాన్ని 6 దశలుగా విభజించిన వ్యక్తి మాత్రం గుర్తుపెట్టుకోండి. బీసీ రావత్ అనే వ్యక్తి 6 దశలుగా విభజించడం జరిగింది. అందులో మొదటి దశ 1600 సంవత్సరం నుంచి 1773 సంవత్సరం, రెండవ దశ 1773 నుంచి 1858 సంవత్సరం, 1858 నుంచి 1909 సంవత్సరం, 1909 నుంచి 1935 సంవత్సరం, 1935 నుంచి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చేంత వరకు, 1947 నుంచి 1950 జనవరి 26వ తేదీ వరకు మనకు 6వ దశగా విభజించడం జరిగింది. ఈ విధంగా బీసీ రావత్ విభజించడం జరిగింది. సరే చూద్దాం ఒక్కొక్క దశ గురించి ఇన్ఫర్మేషన్. ఒక్కొక్క దశలో వచ్చినటువంటి యాక్ట్స్, చట్టాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ చట్టాల మీదనే మనకి ప్రశ్నలు అడుగుతుంటాడు. సార్ గ్రూప్ 2నే కాదు, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ, లేకపోతే మీకు రేపు గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఇట్లాంటి విభజన, ఇట్లాంటి అంశాలు చాలా కీలకం. కాబట్టి ప్రతి అంశాన్ని స్పృశిస్తూ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకుంటేనే మనం పాలిటీలో మంచి స్కోర్ సాధించగలం. సరే, మన భారతదేశానికి మొట్టమొదటిసారిగా పోర్చుగీస్ వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళ వ్యాపార నిర్వహణ చేసుకుంటున్నారు. ఇటువంటి క్రమంలో బ్రిటన్లో ఉన్నటువంటి కొంతమంది ప్రైవేటు వ్యాపారులు అప్పటి బ్రిటన్ దేశానికి సంబంధించిన రాణి ఒక ఆమె పేరు మొదటి ఎలిజబెత్. ఈ పేరు కూడా మీకు హిస్టరీలో ఎన్నిసార్లు అడిగాడు. సివిల్ సర్వీస్ నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, కానిస్టేబుల్ వరకు మొదటి ఎలిజబెత్. అసలు భారతదేశంలో ఒక ప్రైవేట్ కంపెనీకి మొదటి ఎలిజబెత్ రాణి కాలంలో 1600 డిసెంబర్ 31వ తేదీ, సార్ చివరి రోజు బాగా గుర్తుపెట్టుకోవచ్చు. 1600 డిసెంబర్ 31వ తేదీన ఒక ప్రైవేటు వ్యక్తులతో కూడినటువంటి ఒక కంపెనీని ప్రారంభించడం జరిగింది. ఈ కంపెనీ మొదటి ఎలిజబెత్ రాణి నుంచి అనుమతి తీసుకొని భారతదేశంలో వ్యాపార నిర్వహణ కోసం, అనగా వ్యాపారాన్ని చేయడం కోసం పూనుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఈ కంపెనీ పేరు ఏంటంటే, ఈ కంపెనీకి ఒకటి ఈస్ట్ ఇండియా కంపెనీ అని పేరు, ఒక దాని పేరు ఏం పేరంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. దీనికే జాన్ కంపెనీ అని కూడా అంటారు. జాన్ కంపెనీ అన్నా ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నా ఒకటి. దీనికే మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్. ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ కంపెనీ పేరే మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్. ఈ మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ అన్నా, జాన్ కంపెనీ అన్నా, లేదా ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నా, అనగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నా కూడా ఒకే విధమైనటువంటి అర్థాలే. బాగా గుర్తుపెట్టుకోండి. మొదటి ఎలిజబెత్ రాణి కాలంలో 1600 డిసెంబర్ 31వ తేదీన ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా జాన్ కంపెనీ లేదా మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ అనేటువంటి కంపెనీని ప్రారంభించడం జరిగింది. ఈ కంపెనీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలలో కేవలం వ్యాపారానికి మాత్రమే, చాలా బాగా గుర్తుపెట్టుకోండి, కేవలం వ్యాపారం చేసుకుంటాం. మేము వాణిజ్య అంశాలను మాత్రమే చూసుకుంటాం. భారతదేశంతో వ్యాపారం చేసుకుని లాభాలు గడించుకుని ఆ వచ్చిన లాభాలను మీకు అందజేస్తామనే ఉద్దేశంతో మొదటి ఎలిజబెత్ రాణి నుంచి అనుమతి పత్రాలు తీసుకుని భారతదేశంలో వ్యాపారం కోసం వచ్చాడు. సరే, వీళ్ళు 1600 డిసెంబర్ 31వ తేదీన అనుమతి పొందిన తర్వాత అంతకు మునిపే మన భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో పోర్చుగీస్ వాళ్ళు వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో పోర్చుగీస్ వాళ్ళు ఆధిపత్యం చేస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో మొదటిసారిగా, చాలా ఇంపార్టెంట్, ప్రతి అంశము మీకు హిస్టరీలో కూడా లింక్ అయి ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. మొదటిసారిగా 1608వ సంవత్సరంలో, చాలా చాలా ఇంపార్టెంట్, 1608వ సంవత్సరంలో విలియం హాకిన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ విలియం హాకిన్స్ అనేటువంటి వ్యక్తిని బాగా గుర్తుపెట్టుకోవాలి సార్. సంవత్సరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. 1600 డిసెంబర్ 31వ తేదీన మొదటి ఎలిజబెత్ రాణి కాలంలో
ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా జాన్ కంపెనీ లేదా మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ అనే కంపెనీ అనుమతి పొందిన తరువాత 1608వ సంవత్సరంలో విలియం హాకిన్స్ అనేటువంటి వ్యక్తిని బ్రిటన్ దేశం నుంచి మన భారతదేశానికి అనగా మొఘల్ సామ్రాజ్యం పరిపాలిస్తున్నది. ఈ కాలంలో ఈ మొఘల్ సామ్రాజ్య పరిపాలనా కాలం అనగా 1608వ సంవత్సరంలో ఎవరు అక్కడ మొఘల్ రాజుగా ఉన్నాడంటే జహంగీర్. సార్ ఈ జహంగీర్ ఎవరంటే అక్బర్ కొడుకు. అక్బరు 1605వ సంవత్సరం వరకు పరిపాలన సాగిస్తాడు. అంటే మీకు ఒకటి అర్థం కావాలా, హిస్టరీలో కూడా చాలాసార్లు అడిగాడు. ఇండియన్ హిస్టరీలో ఈ బిట్టు భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడినప్పుడు మొఘల్ చక్రవర్తి ఎవరు? అక్బర్. ఎందుకంటే 1600 డిసెంబర్ 31వ తేదీన యాక్చువల్గా జాన్ కంపెనీ అనగా మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్ కంపెనీ ఏర్పడింది, అనగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది. ఏర్పడినప్పుడు 1600 డిసెంబర్ 31 అంటే ఈయన 1605 వరకు ఉన్నాడు ఎవరు? అక్బర్. కాబట్టి అక్బర్ కాలంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ఆయన మొదటి ఎలిజబెత్ అనే కాంబే రాజు అని కూడా వ్యవహరిస్తుంది. సరే, అది మళ్ళీ మీరు ఇండియన్ హిస్టరీ నేర్చుకుంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 1605 నుంచి చాలా ఇంపార్టెంట్ సార్, 1627వ సంవత్సరం వరకు జహంగీర్ పాలనా కాలం ఉంటుంది. ఇండియన్ హిస్టరీ నేర్చుకుంటాం. ఈ 1605 నుంచి 1627 మధ్య కాలం జహంగీర్ కాలం. ఇటువంటి నేపథ్యంలో 1608వ సంవత్సరంలో అనగా జహంగీర్ కాలంలో జహంగీర్ దగ్గరికి వచ్చి, అయ్యా మేము భారతదేశంలో వ్యాపారం నిర్వహించుకుంటామని చెప్పి అడగడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి పేరు ఏం పేరంటే విలియం హాకిన్. సార్ మన గ్రూప్ 2 మెయిన్స్లో మాట అడిగాడు, ఏపీ హిస్టరీలో అడిగాడు. ఏమడిగాడంటే చూడండి, ట్రిక్కీ బిట్స్ అంటాం వీటిని. అసలు చూస్తానే మనం ఆన్సర్ కొద్దిగా అంత కరెక్ట్గా ఉంటుంది, ఒక లైన్ కరెక్ట్గా ఉంటుంది, కానీ ఒక మధ్యలో ఒక 2 అక్షరాలు కలిగిన పదము 3 అక్షరాలు కలిగి ఉన్న పదము తప్పించాడు. ఏమి ఇచ్చాడంటే యాక్చువల్గా 1611వ సంవత్సరంలో గ్లోబ్ అనే నౌక మీద హిప్పన్ అనేటువంటి వ్యక్తి వస్తాడు. హిప్పన్ అనే వ్యక్తి యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్కు మచిలీపట్నం ప్రాంతంలోకి వస్తాడు. ఇక్కడ వచ్చి వ్యాపారం చేయాలని వస్తాడు. కానీ వాడేమడిగాడంటే ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో 1611వ సంవత్సరంలో మచిలీపట్నం ప్రాంతంలో గ్లోబ్ అనే నౌక మీద హాకిన్స్ వచ్చాడు అన్నాడు. చాలా మంది హాకిన్స్ మర్చిపోయినారు. ఇది కరెక్ట్, గ్లోబ్ నౌక కరెక్ట్, బట్టి పట్టుకుంటాం మనము. 1611 కరెక్టే, గ్లోబ్ నౌక కరెక్ట్, మహమ్మద్ కులీ కుతుబ్ షా కరెక్టే, అన్నీ కరెక్ట్ అని చెప్పి హాకిన్స్ మర్చిపోయినాం. అసలు విలియం హాకిన్స్ అనే పదం కూడా ఇవ్వాల, జస్ట్ హాకిన్స్ అనే పదం ఇచ్చాడు. ఒకసారి చూడండి, అందరూ కూడా అక్కడ మిస్టేక్ చేసే అవకాశం ఉంది. మిస్టేక్ చాలా మంది చేశారు, బాగా చదువుకున్న వాళ్ళు కూడా మిస్టేక్ చేశారు. సార్ బాగా వీటిని ట్రిక్కీ బిట్స్ అంటాం. కాబట్టి హాకిన్స్ అనేవాడు వేడు, హిప్పన్ అనేవాడు. చూడండి, హిప్పన్ రెండు ఒకే రకంగా ఉండడం కన్ఫ్యూజ్ పడ్డారు. ట్రిక్కీ బిట్స్, ఈ బిట్స్ నాకు తెలిసి ఏబిపిఎస్సిలో ఈ మధ్య కాలంలో ఈ బిట్స్ అని సివిల్ సర్వీస్లో అడుగుతారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇక్కడ అడుగుతున్నాడు. సరే, 1608వ సంవత్సరంలో జహంగీర్ పాలనా కాలంలో అనగా మొఘల్ సామ్రాజ్యాన్ని జహంగీర్ పరిపాలిస్తున్నటువంటి కాలంలో విలియం హాకిన్స్ అనేటువంటి వ్యక్తి మన భారతదేశానికి వచ్చి, అయ్యా మీ భారతదేశంలో మేము వ్యాపారం నిర్వహించుకుంటామని అడగడం జరిగింది. అయితే జహంగీర్ ఏం చేశాడంటే, అప్పటికే భారతదేశంలో పోర్చుగీస్ వాళ్ళు వ్యాపారాలు నిర్వహిస్తుండటం వల్ల మీకు కేవలం నేను సూరత్ ప్రాంతానికి మాత్రమే వ్యాపార హక్కులు ఇస్తాను అని తెలపడం జరిగింది. అంతేకాకుండా ఈ విలియం హాకిన్స్ అనే వ్యక్తికి ఖాన్ అనేటువంటి బిరుదును కూడా ఇచ్చాడు. సార్ ఇండియన్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్. హాకిన్స్ చూడండి, లాస్ట్ లో ఖాన్ గుర్తుపెట్టుకోవచ్చు. హాకిన్స్, విలియం హాకిన్స్ అనేటువంటి వ్యక్తికి ఖాన్ అనేటువంటి బిరుదుని ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చారు? అది కూడా జహంగీరే ఇచ్చాడు. ఖాన్ అనేటువంటి బిరుదుని ఇచ్చి, అయ్యా మీరు కేవలం సూరత్ ప్రాంతానికి మాత్రమే పరిమితం కండి, సూరత్లో మాత్రమే వ్యాపారాన్ని నిర్వహించండి అనగా ఇండియన్ హిస్టరీలో గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వ్యాపారాన్ని పొందిన మొట్టమొదటి ప్రాంతం ఏంటంటే సూరత్. సరే, సూరత్లో మాత్రమే వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఇటువంటి క్రమంలో సూరత్లో నిర్వహించేటువంటి వ్యాపారం వల్ల వీళ్ళ కంపెనీకి, ముఖ్యంగా ఈ అడ్వెంచర్స్ కంపెనీకి లాభాలు రావడం లేదు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రాంతాల్లో మాకు వ్యాపారం కావాలనే ఉద్దేశంతో మళ్ళీ జహంగీర్ దగ్గరికి 1615. సార్ ఇక్కడ బోర్డు మీద రాసిన ప్రతి బిట్టు మీకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇంపార్టెంట్. అదే కాదు, ఏ కాంపిటీషన్ తీసుకున్నా ఇంపార్టెంట్. 1615వ సంవత్సరంలో సర్ థామస్ రో, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. సర్ థామస్ రో అనేటువంటి వ్యక్తిని మళ్ళీ జహంగీర్ దగ్గరికి పంపించడం జరిగింది. ఎందుకంటే 1605 నుంచి 1627 మధ్య వరకు జహంగీర్ ఉన్నాడు. మళ్ళీ జహంగీర్ దగ్గరికి పోతే జహంగీర్ ఏం చేశాడంటే, అనగా ఆల్రెడీ
1612 మీకు అవసరం జస్ట్ వినండి. 1612 1613 సంవత్సరంలో పోర్చుగీస్ వాళ్ళ యొక్క సేనలను ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓడించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఈస్ట్ ఇండియా కంపెనీ బలీయంగా మారింది కాబట్టి ఈ జహంగీర్ యొక్క ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. వెంటనే ఏం చేశారంటే, అయ్యా మా మొఘల్ సామ్రాజ్య పరిధిలో మీరు ఎక్కడైనా వ్యాపారం నిర్వహించుకోండి అని చెప్పి సర్ థామస్ రో ద్వారా ఏం చేశారంటే, సర్ థామస్ రో ద్వారా వాళ్ళ దేశంలో ఎక్కడైనా వ్యాపారం నిర్వహించుకునేందుకు వ్యాపార హక్కులు పొందడం జరిగింది. ఈ సర్ థామస్ రో కొటేషన్ ఉంది, చాలా ఇంపార్టెంట్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ సర్ థామస్ రో అనే వ్యక్తి ఏమంటారంటే, ఎప్పుడూ కూడా యుద్ధము వ్యాపారము ఒకే ఆటలో ఇవ్వడము. అనగా యుద్ధం అన్నదల్లా ఒక వ్యక్తికి లేదా ఒక కంపెనీకి వ్యాపారం అనేది నిర్వహించాలా. మేము యుద్ధము నిర్వహిస్తాము, మేము వ్యాపారము చేసుకుంటామంటే కుదరదు. కాబట్టి యుద్ధం కానీ వ్యాపారం కానీ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలా. మా బ్రిటిష్ అనగా మా బ్రిటన్ దేశానికి సంబంధించిన ఈస్ట్ ఇండియా కంపెనీ మేము ఎక్కువగా యుద్ధం కంటే వ్యాపారానికే మొగ్గు చూపుతాం, మాకు లాభాలు ఇంపార్టెంట్ అని చెప్పి, కాబట్టి మీరు ఈస్ట్ ఇండియా కంపెనీ యుద్ధాలు చేయొద్దని చెప్పి హితువు పలికి మేము యుద్ధం కంటే వ్యాపారమే చేసుకుంటామని చెప్పి ఈ జహంగీర్ దగ్గరికి వచ్చి భారతదేశం అంతా కూడా వ్యాపార నిర్వహణపై హక్కులు పొందడం జరిగింది. సార్ ఈ రెండింటికి కన్ఫ్యూజ్ పడద్దండి. విలియం హాకిన్స్ అనేటువంటి వ్యక్తి వచ్చినప్పుడు కేవలం సూరత్కు మాత్రమే పరిమితమైంది. సర్ థామస్ రో అనే వ్యక్తి, అయ్యా యుద్ధాలు వ్యాపారాలు రెండు ఒకే అరలో ఇవ్వడము, మేము యుద్ధం చేయము, మేము కేవలం వ్యాపారం మాత్రమే చేస్తాము, కాబట్టి మాకు దేశమంతా ఇవ్వండి అయ్యా, మాకు సూరత్ తోటి సరిపోవడం లేదంటే జహంగీర్ ఒప్పుకోవడం జరిగింది. సర్ థామస్ రో చాలా చాలా ఇంపార్టెంట్, ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఈ విధంగా జరుగుతున్న క్రమంలో సర్ థామస్ రో చెప్పినట్టు మేము వ్యాపారం మాత్రమే నిర్వహిస్తాము, మాకు యుద్ధాలు అవసరం లేదని చెప్పడం జరిగింది. అయితే కంపెనీకి వచ్చినటువంటి అధికారులు ఏం చేశారంటే, ఈ రాజకీయ ముఖ్యంగా రాజకీయాల్లోకి అనగా భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వివిధ రకాలైన రాజులు, ఆ రాజుల మధ్య అంతర్గత కలహాలు ఉండడం వల్ల వాళ్ళ మధ్య గొడవలు పెట్టి ఈ పాలనా వ్యవహారాలు కూడా చేజిక్కించుకోవడం జరిగింది. సార్ ఎందుకు సార్ పాలనా వ్యవహారాలు అవసరం లేదు కదా, వాళ్ళు వచ్చింది వ్యాపార నిర్వహణకే కదా, మరి ఎందుకు పాలనా వ్యవహారాలు అంటే, ఒకసారి జాగ్రత్త విన్నాం. ఒక దగ్గర వ్యాపారం చేస్తున్నాం, ఆ రాజు ఏం చెప్తే వినాల్సిందే మనము. జహంగీర్ ఏమో ఇచ్చాడు, కానీ స్థానిక రాజుల నుంచి వ్యతిరేకత వచ్చింది అనుకో, వీళ్ళు ఖచ్చితంగా సర్దుపరిచిందే. ఇటువంటి నేపథ్యంలో మనవాడే పాలన చేస్తుంటే, మనమే వ్యాపారం చేస్తుంటే ఇక మనల్ని ఎవరు ఆపుతారు? కాబట్టి ఈ కంపెనీ అధికారుల్లో మార్పు వచ్చింది. వెంటనే అక్కడక్కడ కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకోవడం జరిగింది. ఈ ఆక్రమణ ఎట్లా జరిగిందంటే ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ప్రాంతంలో జరిగింది. మనకి ఇంగ్లీష్లు నేర్చుకుంటారు. మనకి ఇక్కడ ఈ రాజ్యాంగ పరిణామ క్రమంలో మనకు అవసరమయ్యేదంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకసారి చూద్దాం. భారతదేశంలో ఇది మద్రాస్ అనుకున్నాం. ఈ మద్రాస్ ప్రాంతాన్ని చాలా ఇంపార్టెంట్ 1639 సార్ బ్రెయిన్లో ఫీడ్ చేయాల్సిన బిట్టు ఎన్నిసార్లు అడిగాడో. 1639వ సంవత్సరం ఆగస్టు 22. మీరు సంవత్సరం నెల గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలే, కానీ సంవత్సరం మాత్రం బ్రెయిన్లో ఫీడ్ చేయాల్సిందే. ఎన్నిసార్లు అడిగింటాడో ఏపీ హిస్టరీలో కానీ ఇండియన్ హిస్టరీలో కానీ ఈ మూడు దానిలో ఎన్నోసార్లు ఎగ్జామ్లో అడిగాడు. 1639 ఆగస్టు 22వ తేదీన 3వ వెంకటపతి రాయలు, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, బ్రెయిన్లో ఫీడ్ చేయాల. 3వ వెంకటపతి రాయల నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక ఒప్పందం ద్వారా, మీరు ఏ హిస్టరీలో మాట్లాడుకుంటారు దాన్ని ఎందుకు వాళ్ళు ఇవ్వడం జరిగింది, ముఖ్యంగా ఒక ఒప్పందం ద్వారా బ్రిటిష్ అనగా ఒక ఒప్పందం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడం జరిగింది. దేనికంటే మద్రాస్ ప్రాంతాన్ని 3వ సార్ మద్రాసు బాగా గుర్తుపెట్టుకోవచ్చు. మద్రాస్ ప్రాంతాన్ని 3వ వెంకటపతి రాయలు, ఈ 3వ వెంకటపతి రాయలు ఎవరో కాదు, మన విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి 4 రాజవంశాలలో చివరి వంశం సంబంధించినటువంటి వ్యక్తిది. మీరు ఏపీ హిస్టరీలో మళ్ళీ మాట్లాడతాం. అక్కడ ఈ 3వ వెంకటపతి రాయలు అనేటువంటి రాజు కాలంలో ఈ మద్రాసు ప్రాంతాన్ని 1639 ఆగస్టు 22వ తేదీన ఒక ఒప్పందం ద్వారా ఈ మద్రాసు ప్రాంతాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకొని రావడం జరిగింది. ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ 1639 ఆగస్టు 22వ తేదీన తీసుకున్న తర్వాత ఈ ప్రాంతాన్ని అనగా మద్రాసు ప్రాంతాన్ని బాగా డెవలప్మెంట్ చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఫ్రాన్సిస్ డే. ఈయన పేరు కూడా గుర్తుపెట్టుకోండి సార్. ఈ ఫ్రాన్సిస్ డే అనేటువంటి ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి ఈ మద్రాసు ప్రాంతాన్ని చాలా బాగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. చేస్తూ ఇక్కడ ఒక కోటను కూడా నిర్మించడం జరిగింది. ఆ కోట చాలా ఇంపార్టెంట్. ఆ కోట పేరు సెయింట్ జార్జ్ కోట. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మనకు 3 మెయిన్ ప్రాంతాలు ఉన్నాయి. ఆ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి వివిధ రకాల కోటలు కూడా గుర్తుపెట్టుకోవాలి.
చాలా ఈజీ సార్, బ్రెయిన్లో ఫిట్ చేయండి, పెద్ద కన్ఫ్యూజ్ ఏం లేదు సార్. 1639 ఆగస్టు 22వ తేదీన మద్రాసు ప్రాంతాన్ని 3వ వెంకటపతి రాయలు పాలనా కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడం జరిగింది కొన్ని వ్యాపార నిర్వహణ కోసం. ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకుందో ఈ మద్రాసు ప్రాంతాన్ని, మద్రాసు అనేవాళ్ళు ఈ మద్రాసు ప్రాంతాన్ని ఈ ఫ్రాన్సిస్ డే అనేటువంటి ఒక కంపెనీ ఉద్యోగి, అనగా ఈస్ట్ ఇండియా కంపెనీ జాన్ కంపెనీకి సంబంధించిన ఫ్రాన్సిస్ డే అనే వ్యక్తి ఏం చేశాడంటే ఈ మద్రాసు ప్రాంతాన్ని చాలా బాగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. సరే, ఈ డెవలప్మెంట్ చేస్తూ అక్కడ ఒక అద్భుతమైన కోట నిర్మించడం జరిగింది. దాని పేరు సెయింట్ జార్జ్ కోట. సరే, ఈ కోట ఏం పని చేస్తుంది? ఈ కోటలోనే గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు. ఇప్పుడు మనకి ఎట్లా గవర్నరో అప్పుడు సీఎంతో సమానం, అప్పుడు గవర్నర్ ఇప్పుడు సీఎంతో సమానం అనుకోండి. ఈ గవర్నర్ ఈ సెయింట్ జార్జ్ కోటలోనే ఉండి రాజకీయ వ్యవహారాలు, అనగా పాలనా వ్యవహారం, వాణిజ్య వ్యవహారాలు చూస్తూ ఉంటాడు. ఇదంతా కూడా నేను రాసింది ఎన్నోసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగాను, బాగా గుర్తుపెట్టుకోండి. సరే, మరి ఇక్కడికి వద్దాం. ఈ మద్రాస్ తర్వాత వెంటనే ముంబై ప్రాంతం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాంతం అసలు యాక్చువల్గా ఈ ముంబై ప్రాంతాన్ని ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి రాకముందు ఎవరు ఈ ముంబై ప్రాంతాన్ని ఉన్నారంటే పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు. మరి పోర్చుగీస్ వాళ్ళ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏ విధంగా వచ్చిందో ఒక 2 మాటలు మాట్లాడుకున్నాం. ఈ ముంబై ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తారంటే పోర్చుగీస్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఈ పరిపాలించే క్రమంలో 1661వ సంవత్సరంలో, జస్ట్ వినండి సార్, ఇండియన్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్. 1661వ సంవత్సరంలో ఈ బ్రిటన్ దేశానికి సంబంధించినటువంటి 2వ చార్లెస్, చాలా ఇంపార్టెంట్, ఒక రాజు ఉన్నాడు, మన పేరు 2వ చార్లెస్. ఈ 2వ చార్లెస్ అనేటువంటి వ్యక్తికిను, చూడండి, 2వ చార్లెస్ అనేటువంటి వ్యక్తికిను పోర్చుగీస్ యువరాణి ఉంది, క్యాథరిన్ బ్రిగాన్జా ఆమె పేరు. సార్, పోర్చుగీస్ యువరాణి క్యాథరిన్ బ్రిగాన్జా అనేటువంటి ఒక ఆమెకు, ఈమె ఎవరంటే పోర్చుగీస్ యువరాణి, ఈయనెవరంటే బ్రిటన్ దేశానికి చెందినటువంటి రాజు. ఈ 2వ చార్లెస్ కు ఈ క్యాథరిన్ బ్రిగాన్జాకు మధ్య వివాహం నిర్ణయమైంది, వివాహం జరుగుతుంది. ఇటువంటి జరిగే క్రమంలో వీళ్ళు మామూలుగా ఇప్పుడైతే మనం కట్నాలని చెప్పి రకరకాలుగా ఇస్తుంటాం, ల్యాండ్స్ కూడా ఇస్తాం. అదే విధంగానే చూడండి, మన ముంబై ప్రాంతాన్ని ఈ పోర్చుగీస్ వారికి ఏం చేశారంటే, పోర్చుగీస్ దేశానికి సంబంధించిన క్యాథరిన్ బ్రిగాన్జాను ఈ బ్రిటన్ దేశానికి చెందిన 2వ చార్లెస్ వివాహం చేస్తుంటే ఆయనకు కట్నం కింద మన ముంబై ప్రాంతాన్ని 2వ చార్లెస్ రాసి ఇవ్వడం జరిగింది. చూడండి, మన ముంబై ప్రాంతాన్ని 2వ చార్లెస్ కు కట్నం కింద ఈ పోర్చుగీస్ యువరాణి అనేటువంటి క్యాథరిన్ బ్రిగాన్జాను పెళ్లి చేసుకున్నందుకు కానీ కట్నం కింద ఇవ్వడం జరిగింది. మరి 1661లో వివాహం జరిగింది. 1661లోనే ముంబైకి హెడ్ ఎవరంటే ఇప్పుడు మనకు వచ్చారు 2వ చార్లెస్, ఎందుకంటే ఆయన పేరు మీదగానే కట్నం కింద ఇవ్వడం జరిగింది. ఈ విధంగా జరుగుతుంటే 1661 నుంచి 1668 సంవత్సరం, అంటే 7 సంవత్సరాల తర్వాత, సార్ ప్రతిదీ ఇంపార్టెంట్, బాగా నోట్ చేసుకోండి. 1668వ సంవత్సరంలో ఈ బొంబాయి ప్రాంతాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడం జరిగింది. అయ్యా 2వ చార్లెస్ గారు, మా కంపెనీకి ఇవ్వండి, మేము అక్కడ వ్యాపారాన్ని నిర్వహించుకుంటాం. ఎందుకంటే లండన్ నుంచి నౌకలు చాలా సులభంగా దగ్గర దారి, ఎక్కడో మచిలీపట్నము, ఎక్కడో కలకత్తా, ఎక్కడో చెన్నైకి ఈ విధంగా అంటే రౌండ్ వేసుకొని వచ్చేదానికంటే ముంబైకి అయితే సులభంగా వచ్చేస్తాయి, వ్యాపారం సులభంగా అవుతుంది, వ్యాపార నిర్వహణ చాలా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో అయ్యా మీకు సంవత్సరానికి కొంత రుసుము చెల్లిస్తామని చెప్పి 1668వ సంవత్సరంలో ఒక ఒప్పందం ద్వారా ఈ ముంబై ప్రాంతాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పొందడం జరిగింది. చూడండి, ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా రండి. ఫస్ట్ 1639 అనగా మద్రాస్ ప్రాంతాన్ని ఒక ఒప్పందం ద్వారా 3వ వెంకటపతి రాయల నుంచి ఒప్పందం ద్వారా కుదుర్చుకోవడం జరిగింది. 39 తర్వాత చూడండి, 1668లో ఈస్ట్ ఇండియా కంపెనీ చేతికి వచ్చింది. సార్, 61లో 2వ చార్లెస్ వచ్చినప్పటికీ 7 సంవత్సరాల వరకు 2వ చార్లెస్ అతని దగ్గర పెట్టుకున్నాడు. కానీ 68వ సంవత్సరానికి వచ్చేందుకు ముంబైని ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చేసింది, అనగా ముంబై కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చింది. ఏ సంవత్సరం నాటికి? 1668వ సంవత్సరం. సార్, ప్రతిదీ గుర్తు పెట్టుకోవాల్సిందే, మళ్ళీ చెప్తున్నా, ప్రతిదీ గుర్తు పెట్టుకోవాల్సిందే. మరి ఈ ముంబై ప్రాంతాన్ని ఎవరైనా డెవలప్మెంట్ చేశారా? సార్, చాలా ఇంపార్టెంట్. ఈ ముంబై ప్రాంతాన్ని బాగా డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే గెరాల్డ్ అంగియర్. కొన్ని పుస్తకాల్లో అంజియర్ ఉంది, ఇంగ్లీష్ వర్డ్ తెలుసు మనకు. జేఐని జిఆర్గా వాడుకోవచ్చు, మనకేమొద్దు. అంగి గుర్తుపెట్టుకోండి, గెరాల్డ్ అంగియర్. సార్, బొంబాయిలో అంగీర్ బాగా సులభంగా గుర్తుపెట్టుకోండి, దొరికాయని గుర్తుపెట్టుకోండి, బట్టి పెట్టద్దండి. గెరాల్డ్ అంగియర్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే ఈ బొంబాయి ప్రాంతాన్ని బాగా డెవలప్మెంట్ చేశాడు. చూడండి, ఫ్రాన్సిస్ డే ఏమో ఇక్కడ,
సార్ గెరాల్డ్ అంగియర్ ఏమో ఇక్కడ ముంబై ప్రాంతాన్ని బాగా డెవలప్మెంట్ చేశారు. మరి చేస్తూ ఇక్కడ కూడా ఒక కోట నిర్మించుంటారు, ఇక్కడ కూడా ఒక గవర్నర్ ఉంటాడు ఆ కోటలో. ఆ కోట పేరు ఏంటంటే సెయింట్ డేవిడ్ కోట. సెయింట్ డేవిడ్ కోట. సార్ ఈ కోటలో కూడా ఎన్నో సార్లు అడిగాడు, సెయింట్ జార్జ్ కోట ఆడుంది, సెయింట్ డేవిడ్ కోట ఆడుంది. సార్ ఆల్రెడీ గ్రూప్ 2 చదివిన వాళ్ళు, ఆల్రెడీ పాలిటీ అవగాహన ఉన్న వాళ్ళు అయితే ఈజీగా ఉంటుంది. ఎవరైనా బీటెక్ స్టూడెంట్లు కానీ లేదా ఇప్పుడే గ్రూప్ 2 స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రం ఇవన్నీ నేర్చుకునేట్టు ఉంటుంది. కాబట్టి ప్రతి అంశాన్ని బాగా నేర్చుకోండి. సరే, సెయింట్ డేవిడ్ కోట. గెరాల్డ్ అంగియర్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే ఈ బొంబాయి ప్రాంతాన్ని చాలా బాగా డెవలప్మెంట్ చేశాడు. సెయింట్ డేవిడ్ కోట అనగా 1668వ సంవత్సరానికి బొంబాయి ప్రాంతాన్ని కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి చేజిక్కొచ్చుకోవడం జరిగింది. ఇక ఉన్నది ఏంటంటే కలకత్తా ప్రాంతం. సార్ ఇక్కడ కలకత్తా ఉందనుకున్నాం. ఈ కలకత్తాను చాలా ఇంపార్టెంట్. మిల్లత్ అనేటువంటి జమీందారి, మిల్లత్ ఆయన పేరు గుర్తుపెట్టుకోండి, మిల్లత్. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి అంశాన్ని నేర్చుకుంటేనే గ్రూప్ 2లో సక్సెస్ అవుతాం. సార్ పైన ఇంతకు ముందు అక్కడ సింపుల్గా నేర్చుకుంటే కాదు సార్, ఒక బట్టి పట్టుకోకుండా ఒక పరిణామ క్రమం మాత్రం నేర్చుకుంటే సులభంగా ఉంటుంది. సరే, మిల్లత్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, ఈ మిల్లత్ అనేటువంటి ఒక జమీందారు ఏం చేశాడంటే, ఈ మిల్లత్ అనే జమీందారి ఈస్ట్ ఇండియా కంపెనీకి 1698వ సంవత్సరం. సార్ ఇదేమో 1639, ఇదేమో 1668, ఇదేమో 1698. సార్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, అన్ని 1600లో ఉన్నాయి. 39 ఒకటి, ఇదొకటి, 68 ఒకటి, 98 బాగా గుర్తుపెట్టు. 30 ఏళ్ళ తర్వాత అనగా మిల్లత్ అనేటువంటి జమీందారి ఈస్ట్ ఇండియా కంపెనీకి అమ్మివేయడం జరిగింది కలకత్తా అనే ప్రాంతాన్ని. మరి ఈ కలకత్తా అనే ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే జాబ్ చార్నాకో. జాబ్ చార్నాకో. సార్ కలకత్తాలో జాబ్ అని గుర్తుపెట్టుకోండి, కలకత్తాలో జాబ్ చేయాలని గుర్తుపెట్టుకోండి. జాబ్ చార్నాక్ బాగా గుర్తుపెట్టు. చూడండి, ఈయనేమో ఫ్రాన్సిస్ డే, ఈయనేమో గెరాల్డ్ అంగియర్, ఈయనేమో జాబ్ చార్నాక్. ఈ కలకత్తా ప్రాంతాన్ని మిల్లత్ అనేటువంటి జమీందారు నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ కొనుగోలు చేసిన తర్వాత ఈ జాబ్ చార్నాక్ అనేటువంటి వ్యక్తి దీన్ని బాగా డెవలప్మెంట్ చేశాడు. మరి ఈ కలకత్తాలో కూడా ఒక ప్రముఖమైన కోట ఉంటుంది కదా, ఆ ప్రముఖ కోటను ఏమంటామంటే ఫోర్ట్ విలియం. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఫోర్ట్ విలియం కోట వెరీ ఇంపార్టెంట్. ఎందుకు వస్తుందంటే మనకు సుప్రీంకోర్టు ఇక్కడే ఏర్పడింది. ఎన్నిసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగాడు బాగా గుర్తుపెట్టుకోండి, నీట్గా చదువుకోండి, 1-2 సార్లు చదవండి, మైండ్ మ్యాపింగ్ చేసుకొని ఇట్లా ఇట్లా చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. సార్ బుక్స్ మీరు చదివే విధానం కూడా చెప్తాను చూడండి. వినేసి వదిలేద్దండి, విని నీట్గా మీరు బుక్స్ క్లోజ్ చేసేసి ఒక రఫ్ పేపర్ తీసుకొని రాయండి, ఈజీగా అర్థమైపోతుంది. సరే, 1698వ సంవత్సరంలో మిల్లత్ అనేటువంటి జమీందారు నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ కలకత్తా ప్రాంతాన్ని తీసుకున్న తర్వాత జాబ్ చార్నాక్ అనేటువంటి వ్యక్తి బాగా దీన్ని డెవలప్మెంట్ చేశాడు. తర్వాత దీని పేరు ఒక కోట నిర్మించడం జరిగింది, ఫోర్ట్ విలియం కోట అనేటువంటి ప్రాంతాన్ని కోట నిర్మించడం జరిగింది. ఇది భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఒక్కొక్క ప్రాంతాన్ని ఏ విధంగా తీసుకున్నారు. సరే, మనందరికీ తెలిసిందే 1757వ సంవత్సరంలో ప్లాసీ యుద్ధం జరిగింది. ప్లాసీ యుద్ధం ద్వారా భారతదేశంలో బ్రిటిష్ యొక్క అనగా సామ్రాజ్యానికి పునాదులు పడిన యుద్ధం అంటాం. పునాదులు అంటే మామూలు మనందరికీ తెలిసింది. ఆ పునాది వేసిందంటే తర్వాత పైన బాగా పిల్లర్లు బాగా గోడలు నిర్మితమైంది, అనగా బ్రిటిష్ సామ్రాజ్యము బాగా డెవలప్మెంట్ అయింది. మరి 1757 అని ఇండియన్ హిస్టరీ నేర్చుకుంటారు. ప్లాసీ యుద్ధము తర్వాత 1764 అక్టోబర్ 22వ తేదీన ఏం జరిగిందంటే బక్సార్ యుద్ధం జరిగింది. ఆ బక్సార్ యుద్ధంలో శాశ్వతంగా కలకత్తా ప్రాంతంలో అనేకమైనటువంటి దివానీ హక్కులు పొందడం. సరే, అది మళ్ళీ మీరు ఇండియన్ నేర్చుకుంటారు. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించి ఆ ఒక్కొక్క ప్రాంతాన్ని ఏం చేస్తున్నారంటే వాణిజ్య వ్యవహారాలు చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే ఈ వాణిజ్య వ్యవహారాలు చేస్తున్నారో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినటువంటి ఉద్యోగులు ఏం చేశారంటే ఈ స్థానిక ప్రజల నుంచి కానీ రాజుల నుంచి కానీ లంచాలు తీసుకుంటూ బహుమతులు తీసుకుంటూ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒకటి తలనొప్పిగా మారినారు ఉద్యోగులు. అంటే లంచాలు ఎక్కువైనాయి, బహుమతులు ఎక్కువైపోయినాయి. నెక్స్ట్ అవినీతి కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నారు. ఇంకొకటి ఏం జరిగిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి యాక్చువల్గా 1600 డిసెంబర్ 31వ తేదీన మొదటి ఎలిజబెత్ రాణి ఏం చెప్పింది, ఒరే మీరు అక్కడికి వెళ్ళి కేవలం వ్యాపారాన్ని మాత్రమే నిర్వహించుకోవాలి అని చెప్పినాం. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడికి వచ్చి ఏం చేసింది, తన తెలివితే ఏం చేసింది, ఒరే మనం వ్యాపారం మాత్రమే నిర్వహిస్తే పరిపాలనకు అనుమతులు ఇచ్చేది ఎవరు, రాజులే. కాబట్టి రాజులు ఉన్నంత కాలం మనం వ్యాపారం సజావుగా నిర్వహించుకోలేము. కాబట్టి రాజులు ఉండకూడదు. ఏం చేయాలి, ఒక రాజుకు ఇంకో రాజుకు గొడవలు పెట్టి ఆ రాజ్యాలను మనం ఆక్రమించుకొని తద్వారా వ్యాపారం చేసుకుంటే అంటే పాలనా వ్యవహారాలు ఈ వాణిజ్య వ్యవహారాలు రెండు చూసుకుంటే మనకు తిరిగి ఉండదని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో
బ్రిటన్లో ఉన్నటువంటి సాధారణ ప్రజలు, బ్రిటన్లో ఉన్నటువంటి కొంతమంది మేధావులు ఆ బ్రిటిష్ ప్రభుత్వానికి అనగా బ్రిటన్ రాజులకు రాణులకు తెలియజేయడం జరుగుతుంది. ఏమని? అయ్యా మీరేమో ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడం జరిగింది 1600 డిసెంబర్ 31. వాళ్ళు ఏం చేస్తున్నారు? భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలను ఆక్రమించి రాజకీయంగా బాగా బలోపేతం అవుతున్నారు. రేపు రేపు జరగబోయేది ఏంటంటే వీళ్ళు బాగా బలోపేతమై భారతదేశాన్ని అంతా ఆక్రమించుకొని వీళ్ళు ఏం చేస్తారంటే భారతదేశ ప్రజలతోనో లేక ఇంకో ప్రజలతో పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని మన దేశాన్ని ఆక్రమించే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళని ఇప్పుడే కంట్రోల్ చేయండి అని చెప్పి సాధారణ ప్రజలు, ఈ మేధావులందరూ కూడా బ్రిటన్ పార్లమెంట్కు మొరబెట్టుకోవడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది భారతదేశంలో, అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేస్తుంది అని చెప్పి చాలా ఇంపార్టెంట్ సార్. బ్రిటన్ పార్లమెంట్ ఏం చేసిందంటే, అనగా బ్రిటన్ పార్లమెంట్ అంటే రాజు రాని అనుకోండి, అలాగే ఏం చేసిందంటే వెరీ ఇంపార్టెంట్, ఆయన పేరు ఏంటంటే జనరల్ బుర్గోయిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఈ జనరల్ బుర్గోయిస్ అనేటువంటి వ్యక్తిని, దీన్ని బుర్గోయిస్ కమిటీ అంటాం. జనరల్ బుర్గోయిస్ అనేటువంటి వ్యక్తిని ఏం చేసిందంటే, ఒరే నువ్వు ఇండియాలోకి వెళ్ళి అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేస్తుంది, అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేస్తుందో ఒకసారి మాకు రిపోర్ట్ ఇవ్వడం చెప్పడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఈ జనరల్ బుర్గోయిస్ కమిటీ, దీన్ని రహస్య కమిటీ అంటారు సార్, బహిరంగంగా ప్రకటించాలా. ఈ బ్రిటన్ పార్లమెంట్ బహిరంగ ప్రకటన కాదు ఇది. అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేస్తుందో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళు రేపు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఒక కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఈ జనరల్ బుర్గోయిస్ ని ఇండియా పంపింది. ఈ ఇండియాలో బాగా అంతా కూడా పరిశీలించి ఒక రహస్య నివేదికను తయారు చేసి బ్రిటన్ పార్లమెంటుకు చేర్చడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో మొదటిసారిగా వెరీ వెరీ ఇంపార్టెంట్, మొదటిసారిగా 1773 సంవత్సరంలో రెగ్యులేటింగ్ చట్టం రావడం జరిగింది. ఇక్కడి నుంచి సార్ ఇప్పుడు మీకు చెప్పిందంతా కూడా ఇంట్రడక్షన్. ఇక్కడ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఇంట్రడక్షన్ లో కూడా మీకు ఇండియన్ హిస్టరీలో కూడా ఎన్నోసార్లు అడిగాడు, మళ్ళీ అదేమి వేరే సబ్జెక్ట్ ఏం కాదు, అది కూడా ఇంపార్టెంటే. సరే, ఎప్పుడైతే జనరల్ బుర్గోయిస్ అనేటువంటి కమిటీ రహస్య నివేదిక ఇచ్చిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీని ఖచ్చితంగా నియంత్రించాల్సిందే. చూడండి, అందుకే రెగ్యులేటింగ్ యాక్ట్ అంటాం దీన్ని. సరే బాగా గుర్తుపెట్టుకోండి, రెగ్యులేటింగ్ అంటే నియంత్రణ చట్టం. ఎవరిని నియంత్రించాలి ఇక్కడ? ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించాలా. ఎందుకు నియంత్రించాలా? ఒరే మీకు వ్యాపారం కోసం పంపిస్తే మీరు లంచాలు బహుమతులు తీసుకొని పరిపాలన వ్యవహారాల్లోకి జోక్యం చేసుకుంటున్నారు, రాజ్యాన్ని ఆక్రమిస్తున్నారనే ఉద్దేశంతో మిమ్మల్ని మేము కంట్రోల్ చేస్తామని చెప్పి బ్రిటన్ పార్లమెంటు సార్ చాలా ఇంపార్టెంట్, భారతదేశానికి సంబంధించినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించడం కోసం బ్రిటన్ పార్లమెంటు చేసిన మొట్టమొదటి చట్టమే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, రెగ్యులేటింగ్ చట్టం. ఈ చట్టాన్ని ఏమంటారంటే భారత రాజ్యాంగానికి మొట్టమొదటి చట్టం. ఎందుకనగా రాజ్యాంగం చెప్పినాను ఇప్పుడే, రాజ్యాంగం అంతకు ముందు లేదు. మరి రాజ్యాంగం లేనప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా పరిపాలన సాగించింది? 1858 వరకు. 1858 నుంచి బ్రిటన్ దేశం డైరెక్ట్ గా మన భారతదేశాన్ని పరిపాలించింది. వాళ్ళు ఏ విధంగా మన భారతదేశంలో చట్టాలు ఏ విధంగా పరిపాలించారు? అప్పుడు రాజ్యాంగం లేదు కదా. రాజ్యాంగం లేకపోయినప్పటికీ రాజ్యాంగం లాంటి కొన్ని రూల్స్ తయారు చేసుకున్నారు. ఒక్కొక్క చట్టాన్ని ఆధారంగా చేసుకుని ఆ చట్టంలో ఉన్న రూల్స్ ఆధారంగా పరిపాలించింది. ఈ విధంగా భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగ చట్టం చాలా ఇంపార్టెంట్ సార్. మొదటి రాజ్యాంగ చట్టం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, రెగ్యులేటింగ్ చట్టం అంటారు. ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, రెగ్యులేటింగ్ చట్టాన్ని భారత రాజ్యాంగానికి మొట్టమొదటి చట్టమని, ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించడం కోసం చేసిన మొట్టమొదటి చట్టమని, ఇంకోటి ఈ రెగ్యులేటింగ్ చట్టం చేసినప్పుడు వెస్ట్ మినిస్టర్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పార్లమెంటే కదా. ఇప్పుడు మన భారతదేశ పార్లమెంట్ ఏమంటే వెస్ట్ మినిస్టర్ పాలన అంటారు. ఈ వెస్ట్ మినిస్టర్ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రిటన్లో ప్రాంతం పేరు వెస్ట్ మినిస్టర్, అందుకే దానికి వెస్ట్ మినిస్టర్ పాలన అంటాం. మన దాన్ని కూడా బ్రిటన్లో ఉన్న వెస్ట్ మినిస్టర్ లో ఉన్నటువంటి ఒక పార్లమెంట్ కు సంబంధించినటువంటి ప్రధాని ఎవరంటే చాలా చాలా ఇంపార్టెంట్, ఆయన పేరు లార్డ్ నార్త్ బ్రూక్. అనగా అప్పటి ప్రధాని ఎవరంటే లార్డ్ నార్త్ బ్రూక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లార్డ్ నార్త్ బ్రూక్ ఆ ప్రధానమంత్రి కాలంలో ఈ మొట్టమొదటిసారిగా 1773 రెగ్యులేటింగ్ చట్టం చేయడం జరిగింది. అందుకే ఈ చట్టానికి ఇంకో పేరు ఏంటంటే నార్త్ బ్రూక్ చట్టం అని కూడా అంటారు. ఎందుకంటే ఈయన ప్రధానమంత్రి కాలంలో 1773లో మొట్టమొదటి చట్టం వచ్చింది కాబట్టి దీనికి రెగ్యులేటింగ్ యాక్ట్ అనే ఒకటి, నార్త్ బ్రూక్ చట్టం అనే ఒకటి, దానితో పాటుగా భారత రాజ్యాంగానికి మొట్టమొదటి చట్టం అని కూడా అంటారు. మరి ఈ చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏంటో చూద్దాం సార్. ఈ చట్టంలో అంశాలు లేకుండా గ్రూప్ 2 మెయిన్స్ ఉండదు సార్.
ఎందుకు ఇంపార్టెంట్ అంటే మొట్టమొదటి చట్టం కాబట్టి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ నియంత్రించడం కోసం, వాళ్ళు స్థానిక రాజుల నుంచి లంచాలు బహుమతులు తీసుకుంటారు, వాళ్ళు నియంత్రించాలనే ఉద్దేశంతో బ్రిటన్ పార్లమెంటు మొట్టమొదటిసారిగా చేసిన చట్టమే రెగ్యులేటింగ్ యాక్ట్. ఈ చట్టాన్ని లార్డ్ నార్త్ బ్రూక్ అనేటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి దీన్ని నార్త్ బ్రూక్ చట్టం అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్, బాగా బ్రెయిన్ లో ఫీడ్ చేయాలి. అసలు ఈ చట్టంలో ఉన్న అంశాలు చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఈ చట్టం మీద ప్రశ్నాపత్రం లేకుండా ఉండదు. ఒకసారి చూద్దాం సార్, జాగ్రత్తగా వెళ్ళి. ఫస్ట్ మొట్టమొదటిది అసలు ఈ చట్టంలో చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడే మాట్లాడినా మద్రాసు గవర్నర్ ఉంటాడు. ఎందుకు? సెయింట్ జార్జ్ కోటలో మద్రాసును పరిపాలించడానికి, మద్రాసులో వ్యాపారాన్ని నిర్వహించాలంటే మన సెయింట్ జార్జ్ కోటలో ఉన్న గవర్నర్ ఒప్పుకోవాలి సార్. బొంబాయి ప్రాంతంలో ఒక గవర్నర్ ఉంటాడు. బొంబాయి ప్రాంతంలో ఉన్నటువంటి సెయింట్ డేవిడ్ కోటలో ఉంటూ వ్యాపారాన్ని కానీ దాంతోపాటుగా రాజకీయ పాలనా వ్యవహారాలు కానీ ఈయన ఒప్పుకోవాలి సార్. కలకత్తా ప్రాంతంలో ఒక గవర్నర్ ఉంటాడు. ఈయన కలకత్తా ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో రాజకీయ వ్యవహారాలు, పాలనా వ్యవహారాలు, మన వాణిజ్య వ్యవహారం ఈయన చూస్తాడు. అయితే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఏం చెప్తుందంటే చాలా ఇంపార్టెంట్ సార్. ఈ మద్రాసులో ఉన్న గవర్నర్ కానీ, ఈ బొంబాయిలో ఉన్న గవర్నర్ కానీ, వీళ్ళిద్దరూ కలకత్తాలో ఉన్నటువంటి, చాలా ఇంపార్టెంట్ సార్, కలకత్తాలో ఉన్నటువంటి ఆ గవర్నర్ పేరుని ఏం చేశారంటే, ఆ గవర్నర్ పేరు గవర్నర్ జనరల్ ఆఫ్ కలకత్తా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గవర్నర్ జనరల్ ఆఫ్ కలకత్తా. ఫస్ట్ మార్క్ ఏంటంటే బాగా బ్రెయిన్ లో ఫీడ్ చేయండి సార్. మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ కలకత్తా. దీన్ని మొట్టమొదటి కలకత్తా గవర్నర్ జనరల్ ఎవరు సార్? అంతకు ముందు కలకత్తా గవర్నర్ మాత్రమే అనేవాళ్ళు, అంతకుముందు మద్రాస్ గవర్నర్ మాత్రమే అనేవాళ్ళు, అంతకుముందు బొంబాయి గవర్నర్లు మాత్రమే, ఒక్కొక్క ప్రాంతానికి వాళ్ళే సుప్రీం, వాళ్ళే హెడ్ ఉండేవాళ్ళు. అయితే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం ఈ కలకత్తా గవర్నర్ కు పేరు మార్చారు. ఏం పేరు మార్చారంటే గవర్నర్ జనరల్ ఆఫ్ కలకత్తా లేదా కలకత్తా గవర్నర్ జనరల్ అని పేరు మార్చి, కలకత్తా గవర్నర్ జనరల్ అని పేరు మార్చి మద్రాసులో ఉన్న గవర్నర్ కానీ సార్, వీళ్ళని గవర్నర్ జనరల్ అనకూడదు, గవర్నరే అనాల సార్. బొంబాయిలో ఉన్న గవర్నర్ సార్, ప్రతిదానికి గవర్నర్ ఉంటాడు. దీనికి గవర్నరే, దీనికి గవర్నరే, దీనికి గవర్నరే. ఎప్పటి వరకు? 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ రాకముందు వరకు గవర్నర్లే పరిపాలించేవాళ్ళు. అయితే 1773వ సంవత్సరంలో వచ్చినటువంటి రెగ్యులేటింగ్ యాక్ట్ ఏం చెప్పారంటే కలకత్తాలో ఉన్న గవర్నర్ పేరును మార్చారు. ఏం మార్చారంటే గవర్నర్ జనరల్ ఆఫ్ కలకత్తా లేదా కలకత్తా గవర్నర్ జనరల్ అని పేరు మార్చి, ఈ కలకత్తా గవర్నర్ జనరల్ కింద వీళ్ళిద్దరు ఉంటారు. ఎవరెవరు ఉంటారు? ఈ మద్రాసులో ఉన్న గవర్నర్ కానీ, బొంబాయిలో ఉన్న గవర్నర్ కానీ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కలకత్తా గవర్నర్ జనరల్ ఎట్లా చెప్తే అలా నడుచుకోవాలా అనగా వీళ్ళిద్దరూ చెప్పినట్టు, సారీ ఈయన చెప్పినట్టు వీళ్ళిద్దరు వినాలా అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ పాలనాధికారాలు కానీ వాణిజ్య వ్యవహారాలు కానీ అంతా కూడా ఎక్కడికి వచ్చేసింది ఇప్పుడంటే కలకత్తా దగ్గరికి వచ్చేసాయి. అనగా కలకత్తాలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎట్లా చెప్తే ఈ బొంబాయి, ఇప్పుడు ఉదాహరణకు వచ్చిన ఎగ్జాంపుల్, బొంబాయి దగ్గర ఒక రాజ్యాన్ని ఆక్రమించాలంటే ఎవరు ఒప్పుకోవాలా? ఇంతకుముందు బొంబాయి గవర్నర్ ఒప్పుకుంటే చాలు. కానీ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ లో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, బ్రిటన్ పార్లమెంట్ ఏం చెప్పిందంటే, ఒరే మీకు అందరికీ ఎట్టి ఎవరు ఉంటారంటే కలకత్తాలో ఉన్నటువంటి, చాలా ఇంపార్టెంట్ సార్, కలకత్తాలో ఉన్నటువంటి ఫోర్ట్ విలియం అనే కోటలో ఉన్నటువంటి ఈ గవర్నర్ కి ఏం పేరు మార్చామంటే గవర్నర్ జనరల్ అని పేరు పెట్టినారా, వాడు అనగా గవర్నర్ చెప్పినట్టు మీరు ఇద్దరే వినాలా. అనగా ముంబైలో ఒక ప్రాంతాన్ని ఆక్రమించాలంటే గవర్నర్ జనరల్ ను అడిగి మనం ఈ ముంబైలో ఉన్న గవర్నర్ ఏం చేస్తాడు, ఆ ప్రాంతాన్ని ఆక్రమిస్తాడు. అనగా మొదటిసారిగా వీళ్ళిద్దరూ కలకత్తా కిందికి పోవడం జరిగింది. అనగా కలకత్తా గవర్నర్ జనరల్ కిందికి పోవడం జరిగింది. అందుకే ఈ చట్టాన్ని ఏమంటామంటే మొదటి కేంద్రీకృత చట్టము. సార్, కేంద్రీకృత చట్టం అంటే ఒక దగ్గర కేంద్రీకృతమైంది, పాలనాధికారాలన్నీ ఒక దగ్గర అధికారంలోకి వచ్చినాయి, పాలనాధికారాలు ఒక దగ్గరే ఉన్నాయి, కేంద్రం ఒక కేంద్రం. ఇప్పుడు మనకి ఢిల్లీలో ఉంది పాలనాధికారాలు మన దేశానికి అందరికీ, అట్లా కలకత్తా దీనికి ఎంటైంది. వీళ్ళిద్దరూ ఈ కలకత్తా గవర్నర్ చెప్పినట్టు వినాల్సిందే అని ఈ చట్టంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. సరే సార్, మరి మొట్టమొదటి కలకత్తా గవర్నర్ జనరల్ ఎవరు? చాలా ఇంపార్టెంట్ సార్. మొట్టమొదటి కలకత్తా గవర్నర్ జనరల్, సార్ గవర్నర్ కాదు, గవర్నర్ జనరల్ ఎవరు? చాలా ఇంపార్టెంట్, వారన్ హేస్టింగ్స్. ఎన్నిసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో అడిగాడో సార్, ఈయనే చాలా ఇంపార్టెంట్. 1769 నుంచి 1772వ సంవత్సరం వరకు కలకత్తా గవర్నర్ గా పనిచేశాడు సార్. గవర్నర్ గా పనిచేశాడు. గవర్నర్ అంటే ఇప్పుడే చెప్తున్నా, ఇక్కడ గవర్నర్, ఇక్కడ గవర్నర్, ఇక్కడ గవర్నర్. ఎంతవరకు? 1772. కానీ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ లో కలకత్తా గవర్నర్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ కలకత్తా. సార్ ఏం లేదు, గవర్నర్ పక్కన గవర్నర్ జనరల్ వచ్చింది అంతే.
కలకత్తా గవర్నర్ బదులు కలకత్తా గవర్నర్ జనరల్ గా పేరు మార్చడం జరిగింది. జనరల్ అనే పదం వచ్చింది, వీళ్ళిద్దరి కంటే హెడ్ కాబట్టి జనరల్ అనే పదం వచ్చింది. మొట్టమొదటి కలకత్తా గవర్నర్ జనరల్ గా ఎవరు ఎన్నికయ్యారంటే వారణి హేస్టింగ్స్. ఇదే వారణి హేస్టింగ్స్ ఎన్నోసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్ అడగాలి, చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి కలకత్తా గవర్నర్ జనరల్ ఎవరు సార్? చిట్ట చివరి గవర్నర్ ఎవరు? కలకత్తా గవర్నర్ ఎవరు చెప్పండి? చిట్ట చివరి కలకత్తా గవర్నర్ వారణి హేస్టింగే కదా. 1769 నుంచి 1772 మధ్యలో కలకత్తాకు గవర్నర్ గా చిట్ట చివరి వ్యక్తి. కలకత్తాకి గవర్నర్ గా ఉన్న ఈయన వ్యక్తికి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. ఏం ప్రమోషన్ ఇచ్చారు? గవర్నర్ జనరల్ అనే ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. గవర్నర్ జనరల్, మొట్టమొదటి గవర్నర్ జనరల్ గా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. ఈ వారణి హేస్టింగే 1772 సంవత్సరంలో బ్రిటిష్ కంపెనీలో ఉద్యోగులుగా కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. ఎన్నిసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో అడిగాడు సార్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో కలెక్టర్ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైంది? 1772. మీరు ఎక్కడ గుర్తుపెట్టుకోండి సార్, సంవత్సరాలు గుర్తుపెట్టుకోవడం కూడా గ్రూప్ 2లో చాలా కీలకం. సార్ ట్రిక్కీ బిట్స్ అడుగుతున్నాడు, ఎంత ట్రిక్కీ బిట్స్ అంటే అంత ట్రిక్కీ బిట్స్, కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వారణి హేస్టింగ్స్ అనే వ్యక్తి 1772 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా దేశంలో కలెక్టర్ వ్యవస్థను ప్రోత్సహించడం జరిగింది, కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ చట్టంలో ఏమైనా ఉన్నాయి సార్? మొట్టమొదటి పాయింట్ ఏం చెప్పినామంటే గవర్నర్ జనరల్ ఆఫ్ కలకత్తాగా పేరు మార్చడం జరిగింది. మొట్టమొదటి గవర్నర్ జనరల్ గా ఎవరంటే వారణి హేస్టింగ్స్. 1772 సంవత్సరంలో ఈయన కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది అని గుర్తుపెట్టుకున్నాం. సరే, చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ గవర్నర్ జనరల్ ఉన్నాడు చూడండి, ఈయన గవర్నర్ జనరల్. రెండో పాయింట్ సార్, రెండో పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ గవర్నర్ జనరల్ ఉన్నాడు చూడండి, ఈ గవర్నర్ జనరల్ కు నలుగురు సభ్యులు, చాలా ఇంపార్టెంట్, నలుగురు సభ్యులు సలహాలు ఇస్తారు. ఈ సభ్యులు సలహాలను ఆధారంగా చేసుకుని ఈ గవర్నర్ జనరల్ పాలన సాగిస్తాడు. వెరీ ఇంపార్టెంట్ సార్. ఈ నలుగురు సభ్యులను ఏమంటామంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఎన్నిసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో అడిగాడు సార్, మళ్ళీ చెప్తున్నా, ప్రతిదీ ఒకటికి 2 సార్లు చదవండి సార్. కలకత్తా గవర్నర్ జనరల్ కు సలహాలు ఇవ్వడం కోసం ఒక కౌన్సిల్ ఉంది. ఆ కౌన్సిల్ పేరే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. దీన్ని తెలుగులో ఏమంటామంటే కార్యనిర్వాహక మండలి. సార్ మనందరికీ తెలిసిందే, భారతదేశంలో కేంద్ర కార్యనిర్వాహక మండలి ఏంటంటే సార్ మంత్రిమండలి అంటాం. దీనికి హెడ్ ఎవరంటే ప్రధానమంత్రి. అదేవిధంగా ఇప్పుడు ఎట్లయితే ప్రధానమంత్రి ఉన్నాడో అప్పుడు గవర్నర్ జనరల్ అనేవాడు ఉండేవాడు. ఈ గవర్నర్ జనరల్ కు ఇప్పుడు ఎట్లయితే మంత్రిమండలి ఉందో ఆ మంత్రిమండలికి ఏం పేరు అంటే అప్పుడు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. సార్ ఈ నలుగురు సభ్యులు సలహాలు ఇస్తారు. ఎవరికి సలహాలు ఇస్తారు? ఈ గవర్నర్ జనరల్ సలహాలు ఇస్తారు. ఏ వ్యక్తులు ఇస్తారు? రాజకీయ వ్యవహారాల్లో కానీ పాలనా వ్యవహారాల్లో సలహాలు ఇస్తారు. ఈ సలహాలను స్వీకరించి ఆయన ఏం చేసేవాడంటే నిర్ణయాలు తీసుకునేవాడు. సార్ నిర్ణయాలు ఎట్లా తీసుకునేవాళ్ళు అంటే సార్ ఎప్పుడన్నా మెజారిటీ, సార్ మనందరికీ తెలిసింది మెజారిటీ అనేది మన భారత పార్లమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మెజారిటీని ఆధారంగా చేసుకొని నిర్ణయాలు తీసుకునేవారు. సార్ మెజారిటీ అంటే ఏంది? ఇప్పుడు మొత్తం ఈ నలుగురు ఉన్నారు కదా, నలుగురిలో 3 సభ్యులు చెప్పినారు అనుకో సార్ గవర్నర్ జనరల్ సార్ ఇది ఈ ప్రాంతాన్ని ఆక్రమిద్దాం, సార్ ఈ ప్రాంతంలో వాణిజ్యం ఈ విధంగా ఉంది, ఈ విధంగా చేద్దామని 3 సభ్యులు చెప్తే ఆయన ఖచ్చితంగా ఓటు వేయాల్సిందే, ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. సార్ ఒకవేళ 2 చెప్పారు అనుకో, ఇద్దరు ఒప్పుకొని 2 వ్యతిరేకించాడు, అప్పుడెట్లా సార్ పరిస్థితి అంటే గవర్నర్ జనరల్ ఉన్నాడు చూడండి, ఆయన ఇష్ట ప్రాతిపదికన ఒకవేళ 2 చెప్పిన సభ్యులు చెప్పిన దానికి ఒప్పుకోవాలా లేదా వాళ్ళు వ్యతిరేకించారు చూడు ఆ అంశానికి ఒప్పుకోవాలనేది గవర్నర్ జనరల్కే అధికారం ఉంటుంది. అనగా మెజారిటీ ఆధారంగా చేసుకుని సార్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది పనిచేస్తుంది. సార్ భారతదేశంలో 1773వ చట్టం 1773 సంవత్సరంలో వచ్చిన మొట్టమొదటి రెగ్యులేటింగ్ యాక్ట్ ఆధారంగా చేసుకుని 1+4 సభ్యులతో ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వచ్చింది. ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి అనుకోండి, ఇప్పుడున్న మంత్రిమండలి అనుకోండి. సార్ ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆధారంగా చేసుకుని దేశ పరిపాలన కానీ దేశ వాణిజ్య వ్యవహారాలు కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ చేసేది. గుర్తుపెట్టు సార్. ఈ నలుగురు ఎవరు? 4 సభ్యుల పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి సార్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నేను చెప్తా, కోడ్ చెప్తా, గుర్తుపెట్టుకోవచ్చు. మన పేరు ఫిలిప్ ఫ్రాన్సిస్, 4 సభ్యులు. సార్ ఏం తెలుసు మనకి గవర్నర్ జనరల్ ఎవరు? మొట్టమొదటి గవర్నర్ జనరల్ వారణి హేస్టింగ్స్. సార్ ఫిలిప్ ఫ్రాన్సిస్ అనేవాడు, ఫిలిప్ ఫ్రాన్సిస్ ఆయన పేరు ఫిలిప్ ఫ్రాన్సిస్. క్లావరింగు, బారు వెళ్ళు, మాన్సూన్. సార్ ఏం ఎంత ఈజీ చూడండి సార్, నేను చెప్తా కోడ్. సార్ ఫిలిప్ ఫ్రాన్సిస్ అనేవాడు రింగ్ ఇచ్చాడు, క్లావరింగ్ రింగ్ అని గుర్తుపెట్టే రింగ్ ఇచ్చాడు. ఎక్కడ పోవాలని? బారుకు పోవాలని. బారుకు ఏం చేయాలి? మ్యాన్సూన్ తాగాలని. మ్యాన్సూనోస్ అంటాము, మ్యాన్సూన్ అని గుర్తుపెట్టుకోండి, మీరు ఏదో విధంగా గుర్తుపెట్టుకోండి. సార్ ఫిలిప్ ఫ్రాన్సిస్ అనేవాడు రింగ్ ఇచ్చాడు, క్లావరింగ్ అనేవాడు బార్లెల్ పోయి మాన్సూన్ అని గుర్తుపెట్టుకోండి. ఈ నలుగురు కూడా
గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యులుగా ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నలుగురిని గుర్తుపెట్టుకోండి. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇచ్చుకోండి, ఇప్పుడు దేశ ప్రధానమంత్రిని గుర్తుపెట్టుకోండి. సార్ ఇది రెండో పాయింట్. సార్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా కలకత్తా గవర్నర్ జనరల్ ఆఫ్ కలకత్తాగా పేరు మార్చి ఈ గవర్నర్ జనరల్ కలకత్తా దగ్గర నలుగురు ఎగ్జిక్యూటివ్ సభ్యులను కూడా నియమించడం జరిగింది. మెజారిటీ ప్రాతిపదికన వీళ్ళు ఏం చేసేవాడు, సలహాలు ఇచ్చేవాడు. చాలా ఇంపార్టెంట్. ఇది రెండో పాయింట్. ఇక మూడవది వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ ప్రతిదీ గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. సార్ మూడో పాయింట్ ఏంటంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ను ఆధారంగా చేసుకొని 1774వ సంవత్సరంలో మొదటిసారిగా కలకత్తాలోని, సార్ నేను రాసే ప్రతి బిట్టు ఇంపార్టెంటే, కలకత్తాలోని ఫోర్ట్ విలియం కోటలో, సార్ ఫోర్ట్ విలియం కోట మనకు సెయింట్ జార్జ్ కోట తెలుసు, సెయింట్ డేవిడ్ కోట తెలుసు. ఫోర్ట్ విలియం కోట ఎక్కడుంది, కలకత్తాలో ఉంది. ఫోర్ట్ విలియం కోటలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో సుప్రీం కోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. సుప్రీం కోర్టు సార్ బ్రెయిన్లో ఫీడ్ చేయండి, చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ రెండు బిట్లు కన్ఫ్యూజ్ అయ్యింది. ఏంటంటే భారతదేశంలో సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడింది? 1774లో వచ్చింది సార్. 74లో ఏర్పడింది. భారతదేశంలో సుప్రీంకోర్టు ఏర్పాటుకు కారణమైన యాక్ట్ను గుర్తించండి, కారణమైన చట్టాన్ని గుర్తించండి. అప్పుడు 1773. సరే మళ్ళీ చెప్తున్నా. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ను ఆధారంగా చేసుకుని 1774లో కలకత్తాలోని ఫోర్ట్ విలియం కోర్టులో మొదటిసారిగా సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. సార్ ఈ సుప్రీంకోర్టులో ఎంతమంది సభ్యులు అంటే 1+3. మళ్ళీ చెప్తున్నా 1+3. బట్టి పట్టదండి, కన్ఫ్యూజ్ వద్దు. సార్ 1+3 4 ఎవరు? ఇట్లా రాసుకుంటే ఈజీగా ఉంటుంది. 1+4 వచ్చి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో, 1+3 ఎక్కడ? సుప్రీంకోర్టులో. ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. భారతదేశంలో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఆధారంగా చేసుకుని 1774లో కలకత్తాలోని ఫోర్ట్ విలియం కోర్టులో ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా యాంఫే. సార్ 1-2 సార్లు చెబుతూ వస్తాయి సార్, ఒకటే రోజు రావు. సర్ ఎలిజా యాంఫే. ఇంత పదం అవసరం లేదు మీకు, యాంఫే గుర్తుపెట్టుకుని చాలు. యాంఫే, సర్ ఎలిజా యాంఫే అనేటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది. మరి ఈ ముగ్గురు సభ్యులు మీరు గుర్తు పెట్టుకోండి, లేకుంటే అవసరం లేదు సార్. ఈ ముగ్గురు సంవత్సరం ఒక వ్యక్తి పేరు లెమియస్టర్. ఎప్పుడు కూడా అడగలేదు కానీ బాగా గుర్తుపెట్టుకోవచ్చు, నేను చెప్తా. ఒక అతని పేరు లెమియస్టర్, ఇంకొక పేరు చాంబర్లిన్, ఇంకొక వ్యక్తి పేరు ఈయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే వీళ్ళు న్యాయమూర్తులు. చాంబర్లిన్, ఇంకొక వ్యక్తి హైడ్. సార్ ఏముంది సార్, హైట్లో చాంబర్ ఉంది. లెమియస్టర్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడ లెమియస్టర్ అనే ఒక వ్యక్తి, చాంబర్లిన్ ఒక వ్యక్తి, హైడ్ అనేటువంటి వ్యక్తి. ఈ ముగ్గురు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. ప్రధాన న్యాయమూర్తి ఎవరు? సర్ ఎలిజా యాంఫే. ఇవన్నీ కూడా బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయండి సార్. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఆధారంగా చేసుకుని మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ కలకత్తా, లేదా గవర్నర్, చాలా చాలా ఇంపార్టెంట్, బ్రెయిన్లో ఫీడ్ చేయాల్సిందే. లేదా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని కూడా అంటారు. మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని కూడా అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కానీ గవర్నర్ జనరల్ ఆఫ్ కలకత్తా కానీ వారెన్ హేస్టింగ్ అంటారు. ఈ వారెన్ హేస్టింగ్ సలహా ఇవ్వడం కోసం 1+4 మంది సభ్యులు ఉంటారు. వీరిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటారు. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఆధారంగా చేసుకుని 1774లో కలకత్తాలోని విలియం కోర్టులో మొట్టమొదటిసారిగా ఒక సుప్రీం కోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సుప్రీం కోర్టులో సభ్యులు ఎవరంటే 1+3. ఈ 1+3లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సర్ ఎలిజా యాంఫే, ముగ్గురు సభ్యులు ఎవరంటే న్యాయమూర్తులు. ఇది అయితే ఈ సుప్రీంకోర్టు హెడ్గా సార్ భారతదేశంలో సుప్రీంకోర్టులో కూడా కేసు తగల. ప్రాంతీయ కోర్టు నుంచి సుప్రీంకోర్టు పైన సుప్రీంకోర్టులో కూడా కేసు తగల. సుప్రీంకోర్టులో కేసు తగ్గకపోతే లండన్లో ఒక కోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు స్థానిక కోర్టులు, తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు ఎక్కడ, సుప్రీమే లాస్ట్ యాక్చువల్ మన ఇండియాలో. కానీ అప్పుడు 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్లో ప్రకారం చెప్పిన సుప్రీంకోర్టు ఇదే హైయెస్ట్ కోర్టు కాదు, ఇదే పెద్ద కోర్టు కాదు. ఈ సుప్రీంకోర్టులో కేసు తేలకపోతే లండన్ పోవచ్చు. లండన్లో ఒక కోర్టు ఉంటుంది, దాని పేరు ప్రివ్యూ కోర్టు అంటాం. ప్రివ్యూ కోర్టు లేదా ప్రివ్యూ కౌన్సిల్ అంటాం. ఈ ప్రివ్యూ కౌన్సిల్కి పోవచ్చు. ఇది హైయెస్ట్ కోర్టు. అనగా సుప్రీంకోర్టులో కేసు తేలకపోతే మనం లండన్ పోయి మళ్ళీ ప్రివ్యూ కోర్టులో పిటిషన్ వేసుకోవాలా. సరే, ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. మరి ఈ 1773వ రెగ్యులేటింగ్ యాక్ట్లోనే ఒక లాస్ట్ పాయింట్, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లోనే చాలా ఇంపార్టెంట్, డైరెక్టర్స్ బోర్డు అనేది ఉంటుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటాం వీటిని. బోర్డ్ ఆఫ్
డైరెక్టర్స్. సార్ ఇది చాలా ఇంపార్టెంట్, మనకు అవసరం, బాగా గుర్తుపెట్టుకోండి. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లోనే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి ఒక పదం ఉంది. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేసేదంటే 2 పనులు చేసేది. ఒకటి వచ్చి వాణిజ్యము కంట్రోల్ చేసేది, 2 వచ్చి రాజకీయ వ్యవహారాలు అనగా పాలనా వ్యవహారాలు, ఈ రెండింటిని కంట్రోల్ చేసేది. సార్ ఈ రెండింటిని కంట్రోల్ చేస్తాను కదా, తర్వాత 1784వ చట్టంలో మళ్ళీ విభజించినారు. అప్పటి వరకు ఇది గుర్తుపెట్టుకోండి. సార్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది ఏం చేశారంటే వాణిజ్య వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు 2 కూడా చేస్తుందని గుర్తుపెట్టుకోండి. సార్ మళ్ళీ రాజకీయ వ్యవహారాలు, పాలనా వ్యవహారం 1784వ ఫిట్స్ ఇండియా చట్టంలో మార్పు చేయడం జరిగింది. అక్కడ మాట్లాడదాం. ఇక్కడ వరకు మీరు ఇది గుర్తుపెట్టుకోండి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే వాణిజ్యం గుర్తుపెట్టుకోండి, ప్లస్ రాజకీయ వ్యవహారం రెండింటినీ చూసేది. ఇదే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా కంపెనీ ఉద్యోగులు ఎవరైనా సరే స్థానిక రాజుల నుంచి కానీ ప్రజల నుంచి కానీ లంచాలు కానీ బహుమానాలు కానీ తీసుకోకూడదు. తీసుకున్నారంటే మీరు శిక్షకు గురవుతారని చెప్పి ఇదే చట్టంలో చెప్పడం జరిగింది. సార్ ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఏముంది సార్, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడం జరిగింది, లేదా గవర్నర్ జనరల్ ఆఫ్ కలకత్తాగా పేరు మార్చడం జరిగింది. మొట్టమొదటిసారిగా కేంద్రీకృత చట్టం, మొట్టమొదటిసారిగా భారత రాజ్యాంగానికి పునాది వేసిన చట్టం, మొదటి చట్టము, లార్డ్ నార్త్బ్రూక్ చట్టము, సుప్రీంకోర్టు ఏర్పాటు కారణమైన చట్టము. సార్ జాగ్రత్తగా ఇంపార్టెంట్, ఆ సుప్రీంకోర్టులో 1+3 మంది సభ్యులు ఉన్నారు. సార్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పడింది 1+4. ఇవన్నీ కూడా బ్రెయిన్లో ఫీడ్ చేయండి, 1-2 సార్లు చదవండి, ఈజీగా అర్థమవుతుంది. సార్ ప్రతిదీ ఇంపార్టెంటే, బాగా గుర్తుపెట్టుకొని చదువుకుంటే ఈ యాక్ట్ నుంచి ఒక ప్రశ్న వస్తాడు. సార్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది వాణిజ్య వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు 2 కూడా చూస్తుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.